ప్రభా తండ్రి నీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరచండి. ప్రభా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధించటానికి ప్రభా తండ్రి నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహింప చేయమడుగుచున్నారు. నీ యొక్క ఆత్మస్వరాన్ని అయా ప్రభ మేమందరం కూడా వినటానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి. అయా నీ యొక్క వాక్యము నా తండ్రి అందించబడుచుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. తండ్రి నీ బిడ్డలను ఆదరించండి ప్రభ, ఓదార్చండి ప్రభ. దుఃఖాల్లో ఉన్నవారిని అయా తండ్రి ఆ దుఃఖాన్ని తొలగించి నా తండ్రి అయా సంతోషంతో సమాధానంతో నీ బిడ్డలు నింపండి. నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ అందరితో మాట్లాడి అందరికీ కూడా ప్రభ తండ్రి యొక్క సమాధానము సన్నిధిని దయచేసి పెట్టమని, దుష్టుడి క్రియలను బంధించండి, అపవాది తంత్రములను తను లయపరచండి. సంపూర్ణంగా ప్రభ యొక్క వాక్యము ద్వారా ప్రభ మమ్మల్ని అయా తండ్రి నింపమని, నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయమని, పరిశుద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామాన్న ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా వందనాలండి. కీర్తనలు 126వ కీర్తన. ఈరోజు వాక్య ధ్యానంకై కీర్తనలు 126వ కీర్తన మొదటి నుండి చివరి వరకు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవాడు విత్తువాడు సంతోష గానము చేయిచు పనులను మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. ఈరోజు కీర్తన 126వ కీర్తన మనము ధ్యానించుకుంటున్నాం. ఈ యొక్క కీర్తన యాత్ర కీర్తనగా రాయబడింది. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథంగా కీర్తన గ్రంథము. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదువుతారు, ధ్యానిస్తారు. చక్కటి కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. కీర్తనలు అనేకమైన కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు, సొలొమోను, మోసే, కోరాహు కుమారులు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా కీర్తనలు కూడా రాశారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ రాయబడిన 126వ కీర్తన యాత్ర కీర్తనగా దేవాతి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. యాత్ర. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వారు అనేకమైన దేశంలోనికి చెరగొనిపోయారు. కొంతమంది కొన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళకి అనుకూలమైన దేశంలో నివసించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆయా ప్రాంతంలో వాళ్ళు, ఆయా దేశంలో వాళ్ళు నివాసం చేస్తున్నారు. వారు సంవత్సరానికి దేవుడైన యెహోవా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చి, ఆ మందిరానికి వచ్చి వాళ్ళు తప్పక దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏర్పరిచిన ఒక కట్టడ, ఒక ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనములో దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా తన మాటను తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనము. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను,
ఇక్కడ ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవు మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. ఎప్పుడనగా ప్రతి ఒక్క పండగ, అంటే ఇజ్రాయేలుకు ప్రాముఖ్యంగా 7 పండగలు ఉంటాయి. 7 పండగలు కూడా రావక్కర్లేదు, కానీ ప్రాముఖ్యమైన పండగలు 3 పండగలు ఉన్నాయి. ఇక్కడ ఆ పండగలకు దేవుడైన యెహోవా నీవు నీ మగవారందరూ కూడా ఆయన కనపడాలని ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ పండగలంట మరొకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగ. మొదటిది ఏంటంటే పొంగని రొట్టెల పండగ. ఆ పండగకి తప్పగా అక్కడ కనపడాలి. అలాగే వారాల పండగ, అలాగే పర్ణశాలల పండగ. ఈ 3 పండగల అంటే రొట్టెల పండగ, వారాలు పండగ, పర్ణశాలల పండగ, ఈ 3 పండగలకి తప్పకుండా దేవుని స్తుతించడానికి వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఆయా దేశంలో, అంటే యెరూషలేము కాకుండా ఇంకా మిగిలిన ప్రాంతాల్లో, అంటే అనేకమైన జనాల దేశంలో వాళ్ళు నివాసంగా ఉంటున్న ఆయా దేశంలో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 3 పండగలకి చాలా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడైన యెహోవాను ఆయన మందిరంలో ఆరాధించడానికి వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఆ వచ్చే క్రమంలో వీళ్ళు యాత్ర చేస్తున్న క్రమంలో ఈ కీర్తనలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ చాలా చక్కగా కుటుంబ సమేతముగా వాళ్ళు పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. అదే ఈ కీర్తన. దేవునికి స్తోత్రం. అంటే యాత్రా కీర్తనలు దాదాపుగా ఈ యొక్క కీర్తన గ్రంథంలో 15 కీర్తనలు ఉన్నాయి. కొన్ని కీర్తనలు దావీదు రాశాడు, ఒక కీర్తన సొలొమోను రాశాడు. అంటే మిగిలిన యాత్రా కీర్తనలు ఇంకెవరు రాశారో తెలియపరచబడలేదు. ఏదేమైనా కానీ దేవుడైన యెహోవా, అంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారు యెరూషలేముకు, అంటే రొట్టెల పండగకు, వారాల పండగకు, అలాగే పర్ణశాల పండగకు, అంటే ఈ 3 పండగలకు తప్పక దేవుడైన యెహోవాను అక్కడ ఆయన మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఆరాధించడానికి ఈ యాత్ర చేసుకుంటూ, యాత్రలో ఈ కీర్తనలు పాడుకుంటూ కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనము కీర్తనలు మామూలుగా చదువుతున్నాం, కానీ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ కీర్తనలు చాలా చక్కటి స్వరాలతో పాడేటివాళ్ళు. ఈ కీర్తనలు చాలా గంభీరమైన తాళములతోనూ, మ్రోగు తాళములతోనూ, బోరా ధ్వనితోనూ, వాటికి సరి అయిన స్వరమండలముతోనూ దేవుణ్ణి గణపరచడానికి తగిన కీర్తనలు ఇవి. ఇది యాత్రా కీర్తన. యాత్రలు చేస్తూ కూడా దేవుణ్ణి కీర్తిస్తూ వాళ్ళు వెళుతున్నారు. ఏమంటే మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని కీర్తనలు పాడతాము, దేవుణ్ణి గణపరచడానికి కొన్ని కీర్తనలు పాడతాము, అలాగే ఆయనకు కృతజ్ఞతగా కొన్ని పాటలు పాడతాము, ఆయన్ని మహిమపరచడానికి కొన్ని కీర్తనలు పాడతాము, ఆయన చేసిన కార్యాలను మనము జ్ఞాపకం తెచ్చుకొని కొన్ని కీర్తనలు పాడతాము. అలాగే ఈ కీర్తన మనకు తెలిపేది ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ బహుశా మనం ఆధ్యాత్మికంగా మన వరకు తీసుకున్నట్లయితే మనము వారమంతా కూడా 7 రోజుల్లో 6 రోజులు మనం ఎక్కడున్నా కానీ మనం చక్కగా పని చేసుకుంటాం. 7 రోజులు వచ్చేసరికి అయ్యో నేను దేవుని సన్నిధిలో నేను కనపడాలి, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా భార్య దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి, మేమందరం కూడా ఆయన్ని మనసారా స్తుతించాలి, కీర్తించాలి, ఆయనకు కృతజ్ఞతలు మేము తెలపాలి అనుకుంటూ మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము వారంలో ఒకసారి పరిశుద్ధంగా మనము కూడుకోవడానికి, ఆయన కూడుకొని మనం ఆయన్ని గణపరచడానికి దేవుడు మనకెంతగానో కూడా సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యాత్ర చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క మందిరానికి వీళ్ళు వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, దేవునికి కృతజ్ఞతలు తెలిపేవాళ్ళు.
అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా మనం అనుకున్నట్టుగా చాలా సాఫీగా ఉండే భూములు కాదండి. చాలా కొండ ప్రాంతాలు, రాళ్ళు, రప్పలు, కొండరాళ్ళు, మట్టి దెబ్బలు ఇవన్నీ కూడా ఉండేవి. వాటన్నిటిని వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏదైనా కానీ ఆ కొండలు ఎక్కుతూ దిగుతూ కూడా చాలా సంతోషంగా కీర్తనలు పాడేటివాళ్ళు. అందులో ఈ యొక్క యాత్ర కీర్తన, యాత్ర చేసుకుంటూ కూడా ఈ యాత్ర కొనసాగిస్తూ కూడా దేవుని కీర్తిస్తూ వాళ్ళు ముందు కొనసాగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే 126వ కీర్తన మొదటి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, దాదాపుగా సియోను అనగా దేవుని యొక్క నివాస స్థలము, అదొక పరిశుద్ధ స్థలము. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సియోను అనగా ఏంటిది? యెరూషలేములో ఉన్న దేవాలయమే. అక్కడికి వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. ఎక్కడి నుండి వాళ్ళు వచ్చారు అనగా చెరలో నుండి వాళ్ళు విడిపించబడి సియోనుకు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఏ చెర అనగా దాదాపుగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 2 చెరలో ఉన్నారండి. మొదటిగా ఐగుప్తు అనే చెరలో ఉన్నారు, రెండోది బబులోను చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? మొదటిగా ఐగుప్తులో చెరలో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారంట? 430 సంవత్సరాలు వాళ్ళు ఆ చెరలో ఉన్నారు. అలాగే రెండవసారి చెరలోకి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 70 సంవత్సరాలు ఉన్నారు. మొదటి చెరలో దేవుడు విడిపించాడు, అలాగే రెండవ చెరలో కూడా దేవుడు వాళ్ళని విడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ విడిపించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సియోనుకు తిరిగి వచ్చారు. వారు ఎలా వచ్చారంటే వాళ్ళు చెరలో నుండి విడిపించబడ్డారు. ఎలా విడిపించబడ్డారంటే దేవుడైన యెహోవా మహా కనికరం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, వాత్సల్యత చూపించే దేవుడిగా ఉన్నాడు, కృప చూపించే దేవుడిగా ఉన్నాడు, దయ చూపించే దేవుడిగా ఉన్నాడు. తన ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. ఆ చెరలో వాళ్ళు ఇంకనూ కూడా ఇబ్బంది పెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ ఆ చెరలో నుంచి వాళ్ళు విడిపించాడు. ఎక్కడికి రావడానికి విడిపించాడంటే దేవుని యొక్క స్థలమైన సియోన్లోకి వాళ్ళు రావటానికి ఆ చెరలో నుంచి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా తన ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ వారందరూ కూడా బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎక్కడికి రావాలనగా దేవుని యొక్క మందిరానికి వాళ్ళు రావాలి. దేవుని యొక్క నివాస స్థలమైన సియోనుకు వాళ్ళు రావాలని దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనమందరము ఎక్కడైనా కానీ ఒక చోట మనము చెరలో అంటే బందీగా మనము పట్టబడి ఉంటామండి. మనము ఆ బంధకాల్లో మనం ఉన్నప్పుడు ఏ దిక్కు లేదు, మనకి ఎటువంటి సహాయము మనకి లేదు, ఎటువంటి వారు వచ్చి మనల్ని ఆదరించేటి వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎటువంటి సహాయం చేసే వ్యక్తులు మనము కనుగొనలేకపోతున్నాం. అయ్యో, ఈ బంధకాల నుంచి నేను విడిపించబడలేను, ఈ బంధకాల్లో నేను పట్టబడే ఉండిపోతాను, అయ్యో నేను ఇక ఇంతే, నా జీవితం అంతా కూడా ఈ చెరలో ఉండిపోతుంది అని మనము ఆలోచిస్తున్న సమయంలో, మనం అనుకుంటున్న సమయంలో ఒక్కసారి మనము మన సృజించిన దేవుని వైపు మనము చూసి, ప్రభువా నన్ను ఈ చెరలో నుంచి నన్ను విడిపించిన తండ్రి అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు తగిన సమయమందు నిన్ను ఆ చెరల నుంచి నిన్ను విడిపించి ఆయనకు నీకు సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ చెరల నుంచి నిన్ను విడిపించిన తర్వాత నువ్వు చేసే పని ఏంటంటే నీ సొంత పనులు కాదు, కానీ దేవుడైన యెహోవాని అంటే నిన్ను కలగజేసిన యేసయ్యను నువ్వు మనసారా స్తుతించాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడు మనకిచ్చిన సియోనులోకి మనం వెళ్ళాలి. ఆ దేవుని యొక్క నివాస స్థలంలోనికి మనము ప్రవేశించాలి. ఎందుకనగా మనము ధైర్యముగా చెప్పాలి, నన్ను చెరలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, ఆ భయంకరమైన బంధకాల నుంచి నన్ను దేవుడు విడిపించాడు. నేను ఇక మౌనంగా నేను ఉండకూడదు, నేను వ్యర్థమైన నా జీవితాన్ని వ్యర్థంగా నా జీవితాన్ని గడపకూడదు.
నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుణ్ణి నేను గణపరచాలి. అందుకు నేను ఎక్కడికి రావాలి అనగా, మనము దేవుడు సియోనులోకి రమ్మన్నట్లుగా మనము కూడా దేవుని యొక్క ఆలయంలోనికి మనం రావాలండి. దేవుని యొక్క నివాస స్థలంలోనికి మనము ప్రవేశించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బహుశా వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు, వేదనలు, దుఃఖాలు అన్నీ కూడా ఎదుర్కొన్నారండి. 430 సంవత్సరాలు. అది 400 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడైన యెహోవాను విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. మరలా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినప్పుడు, తప్పిదము చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మరలా దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, మరలా వీళ్ళని 70 సంవత్సరాలు బబులోను చెరలోకి పంపించేశాడు. మరలా ఆ చెరల నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత వాళ్ళు సంతోషంతో వస్తున్నారండి. ఎక్కడికనగా దేవుడు ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో సియోను అనే ఆ మందిరంలో దేవుని కనపరచడానికి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. అటువంటి భాగ్యాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటిగా కలకనిన వారి వలె ఉంటిమి అని ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి భక్తుడు. ఏమండి, కొన్ని చెరలో మనం పట్టబడినప్పుడు, కొన్ని బంధకాల్లో మనం పట్టబడినప్పుడు, లేకుంటే మనము రాలేని అనే ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యాలు మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకంటే మనము ఎవరు కూడా మనం మొదట పుట్టుకతోనే మనము దేవుని మనం వెంబడించలేదండి, దేవుని మనం గణపరచలేదు. కానీ దేవుడు మనల్ని ఏదో ఒక బంధకాల నుంచి మనం విడిపించిన తర్వాతే మనము సంపూర్ణంగా ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అనేకులు కూడా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు అనేకమైన చెరల పట్టబడి ఉండగా వీరందరూ కూడా విడిపించాను, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నేను విడిపించాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మన అందరం కూడా కలకలిన వారి వలె ఉన్నాం. మనము అసలు ఆ 400 సంవత్సరాలు కూడా మనం బానిసత్వంలో మనం ఉన్నామా? ఆ 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలో మనం ఉన్నామని కల కనిన వారిగా వీళ్ళు ఉన్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదంతా కలలాగా జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏమండి, చాలా మనకి కూడా కొన్ని పీడకల్లాగా వచ్చి కొన్ని పోతూ ఉంటాయి. అప్పుడు మనము ఆ కళ వచ్చిపోయిన తర్వాతే, అంటే అటువంటి అనుభవాన్ని మనం ఎదుర్కొన్న తర్వాత, అనుభవం నుంచి మనం బయటపడిన తర్వాత మనము సంతోషిస్తాం. హల్లెలూయా. ఇక్కడ అదే తన ప్రజలు మాట్లాడుతున్నారు. మనందరం కూడా కలలాగా జరిగిపోయింది ఇదంతా కూడా. మన పితరులు 430 సంవత్సరాలు, అలాగే 70 సంవత్సరాలు కూడా చాలా కఠినమైన బాధను, బానిసత్వాన్ని వాళ్ళు చేశారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా అవమానాలు, నిందలు, నిద్రలేని రాత్రులు, కుటుంబంతో గడపలేని పరిస్థితులు, తల్లిని బిడ్డను లేకుంటే తల్లి బిడ్డను వీళ్ళందరూ కూడా కలిసి జీవించలేని అనేకమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఇవన్నీ కూడా చివరికి మాట్లాడుతున్నారు వీరు. మనం అందరం కూడా ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే కల కనినట్టుగానే ఉంది. మనందరం కూడా కల కనిన వారి వలె మనం ఉన్నాం. మనం అందరం కూడా, ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. మనం కల కనినట్టుగానే కొన్ని కార్యాలు దేవుడు అలాగే జరిగిస్తాడండి. తన ప్రజల విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు, బబులోనులో ఉన్నప్పుడు కూడా మీరు అక్కడే పడి చావండి, మీరు బ్రతుకులు మీరు బ్రతకండి అని దేవుడు మాట్లాడలేదండి. అక్కడి నుండి వారు కల కనినట్లుగానే, అయ్యో కలలో కూడా ఇది అసంభవం అనుకున్నారేమో, లేదా ఇది కలలో కూడా ఇది జరగదేమో అనుకున్నారేమో. కానీ దేవుడు ఎలాగ మార్చాడంటే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా మార్చేసాడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏదైతే మేము ఇక బయటపడలేమో, మేము ఈ చెరల నుంచి మమ్మల్ని ఎవరు కూడా విడిపించలేరో అనుకున్నారు. వాళ్ళు కలలో కూడా వాళ్ళు ఊహించలేదు మేము బయటపడతామని. కానీ వాళ్ళు కల కనినట్టుగానే వాళ్ళు దేవుడు విడిపించాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలామంది కూడా కలలో కూడా ఇది జరగదనుకుంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి వారి జీవితంలో ఎప్పుడైనా కానీ అది ఆ మేలు తప్పక దేవుని యొద్ద నుంచి పొందుకుంటారు. బంధకాల్లోనే, చెరలోనే, లేకుండా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు.
దేవుడు ఎక్కడి నుంచైనా కానీ రప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించినప్పుడు ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆయనకు సమస్తము కూడా సాధ్యమేనండి. అందుకని మనము ఎలా ఉంటామంటే ఆయన కార్యాలు మనం చూసినప్పుడు ఇదంతా కళ్ళకు జరిగిపోయింది ఏంటి అని మనం అనుకుంటాం. మనం పిల్లల విషయంలో కూడా మనం పిల్లలు లేనప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మనకిస్తాడు, కానీ అదొక కళ్ళగా అయిపోతుంది. అయ్యో, నేను నా జీవితంలో ఎప్పుడు కూడా నేను కళ్ళ కూడా ఊహించలేకపోయాను, నాకు గర్భఫలం రాదేమోనని. కానీ దేవుడు దాన్ని మార్చేసాడు. కళ కనిన వారి వల్లే దాన్ని మార్చేసాడు. నీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి దేవుడు మళ్ళీ నీ జీవితంలో జోక్యం చేసుకొని నీకు ఏదైతే అనుకున్నావో, ఏదైతే కోరుకున్నావో దేవుడు దాన్ని తప్పక నీకు దయచేశాడు. హల్లెలూయా. అట్లాగా తన ప్రజలకి అందరికీ కూడా కళ కనిన వారిగా వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఆ బానిసత్వము చాలా భయంకరమైందండి. ఆ హింసలు కానీ, ఆ లేమితనం కానీ, ఆ వస్త్రాలు కానీ వాళ్ళకి వాళ్ళదంటూ ఏది కూడా సమకూర్చుకోలేదండి. బానిసలుగా పనిచేసే మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకంటే ఇక వాళ్ళు ఏమి సంపాదించుకోవడానికి ఏమీ ఉండదు. వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. ఆలోచించుకున్న వాళ్ళు ఏం చేసేదేమి లేదు. ఇక వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ యజమానుడికి దాసులుగా ఉండిపోవాలి. వాళ్ళ చేతి కింద మనము బానిసత్వంగా మనం చేయాలి. అర్ధరాత్రి అయినా, లేకుంటే పగలైనా, మధ్యాహ్నమైన, వర్షాకాలమైన, ఎండాకాలమైన ఎప్పుడు కూడా మనము ప్రశాంతంగా ఉండటానికి బానిసకు ఎక్కడ కూడా ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతంగా ఉందాం అనుకున్నా కానీ ఉండనీరు. పలానా పని చేయని వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించడమే కాదు, కానీ ఆ సమయానికల్లా మనం చేయకపోతే చాలా భయంకరమైన శిక్ష మనకి విధిస్తారు. అటువంటి భయంకరమైన చెరల నుంచి తన ప్రజలను దేవుడైన యెహోవా విడిపించారండి. విడిపించిన తర్వాత ప్రజలందరూ అనుకుంటున్నారు, అయ్యో మేమందరూ కూడా ఇది ఒక కళ్ళకి జరిగిపోయింది మేము అనుకుంటున్నారు. కళ కనిన వారుగా మేము ఉన్నామని సంతోషంతో చెబుతున్నారు. హల్లెలూయా. ఇంకో వచనం మనం చదువుకుందాం. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన నోటి నిండా నవ్వుండెనని ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారండి. అంతకుముందు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో నోటి నిండా ఎప్పుడు కూడా నవ్వు చూడలేదు. వాళ్ళు నవ్వు ఎప్పుడు కూడా వాళ్ళ నోటి నిండా లేదండి. వాళ్ళు ఒకవేళ బహుశా నవ్వినా కానీ లోపలే అంటే అక్కడ ఏంట్రా వీడు ఇంతగా నవ్వుతున్నారని చెప్పినా కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సైనికులు కానీ, ఆ పైన అధికారులు కానీ వాళ్ళని మరలా కొడతారు. అంత నవ్వటానికి కూడా అక్కడ వాళ్ళకి సమయం లేదండి. బహుశా వాళ్ళు మనసారా నవ్వుకుందాం అనుకున్నారేమో, కానీ మనసారా నవ్వుకోలేకపోయారు. వాళ్ళు మనసారా నవ్వుకుందామని అనుకున్నారు. తర్వాత దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళ నోటి నిండా ఆ నవ్వు నుంచాడండి. నవ్వు మనిషికి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. మనం ఎంతగా ఒక రోజులో మనము చాలా చక్కగా మనం నవ్వుతాము, మన అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. అదే మనము నవ్వు మన జీవితంలో లేదండి, సంతోషం మన జీవితంలో లేదనుకోండి, ఏడ్పు, దుఃఖము, కోపము చాలా వికారమైన ఇదిగా ఉందనుకోండి పరిస్థితి, మన అవయవాలన్నీ కూడా చాలా తొందరగా కుళ్ళిపోతాయి. పని చేయవండి. అవి పని చేయకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎందుకంటే అవయవాలు మన లోపల పనిచేసే ప్రతి ఒక్క అవయవం కూడా సక్రమంగా పనిచేయాలంటే మనిషి మొదటిగా డబ్బులు కాదు కానీ సంపాదించుకునేది నవ్వును సంపాదించుకోవాలి. నవ్వాలి ఎప్పుడు కూడా. అంటే ఒక రోజులో మనము కొద్ది సమయాన్ని మనం వెచ్చించి దేవుని సన్నిధిలో మనం కొద్ది నవ్వటం కూడా మనం నేర్చుకోవాలి. మనము నవ్వితే కనుక మన ఆయుష్ కూడా ఇంకా కూడా పెరుగుద్ది. మన జీవితం కూడా చాలా చక్కగా మనకి ఉంటుంది. బహుశా దేవుడు వారిని చూశాడు, వారి పరిస్థితులను చూశాడు. అయ్యో వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో కళ్ళ కూడా వీళ్ళు ఊహించుకొని ఉండరు. మేము ఇక ఇట్లా మా నోటి నిండా నవ్వు ఉంటుందని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదేమో, కానీ దేవుడు మరలా వాళ్ళకి నవ్వునిచ్చాడండి. ఇటువరకు చూస్తే వాళ్ళ పరిస్థితి చెరలో ఉన్నప్పుడు వాళ్ళ నోటి నిండా నవ్వు అనేది లేదు. అసలు మనసారా నవ్వటానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి.
ఆ నోటిని దేవుడు నవ్వుతో నింపాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. శారా కూడా అనుకుంది, నా గర్భఫలము ఎంత కూడా ఉడికిపోయింది, నా గర్భఫలం అనేది లేదు ఇక. అబ్రహాము కూడా అనుకున్నాడు బహుశా ఇంకేముందని. కానీ దేవుడు వాగ్దానం చేసినట్లుగానే 25 సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో 75వ సంవత్సరంలో అబ్రహాముతో, తర్వాత 25 సంవత్సరాల తర్వాత, అంటే అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా అబ్రహాముకి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. శారమ్మ చూసింది, ఎంతగా నవ్విందంటే చాలా తన మనసారా నవ్విందండి. అబ్రహాం నవ్వాడు, తన పనివారు అందరూ కూడా నవ్వారు. మా యజమానుడికి కుమారుడు పుట్టాడు. దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, మా శారమ్మకి కుమారుడు పుట్టాడు. అసలు దేవుడు అసాధారణమైన కార్యాన్ని జరిగించాడు. ఇది జరగదు అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుడు వాగ్దానం చేసినట్లుగా తనకి కుమారుడు అనుగ్రహించాడు. కుమారుడు అనుగ్రహించడమే కాదు, కానీ వారి జీవితంలో అటువంటి నవ్వు ఎప్పుడు కూడా నవ్వలేదండి. అంతగా నవ్వారు వాళ్ళు. శారా భలే నవ్విందండి, మనస్ఫూర్తిగా నవ్వింది. దేవుణ్ణి నవ్వి గణపరిచింది దేవుణ్ణి. ప్రభువా, నువ్వు ఉన్నావయ్యా, నా బాధను చూసావు, నాకు సమస్తం ఉంది, ఒంటెలున్నాయి, గొడ్లున్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, అనేకమైన దాసులున్నారు, దాసీలున్నారు, విస్తారమైన భూమి ఉంది, కానీ నాకు ఏమి లేదు, నవ్వు లేదు. కారణం ఏంటంటే నాకు కుమారుడు లేడు, కుమార్తె లేదు. దేవుడు అది గమనించాడు. అన్నీ ఉన్నాయి కానీ మనకి ఏదో ఒక లోటు ఉంటుంది. కానీ ఆ లోటు మనం పూడ్చుకోవాలంటే మనం ఎక్కడికి రావాలంటే సీయోనులోకి మనం రావాలి, దేవుని యొక్క నివాస స్థలంలోకి మనం రావాలి. అప్పుడు మనం వచ్చినప్పుడు దేవుడు మనకి కావలసిన దేవుని వద్ద నుంచి మనము పొందుకుంటాం. మనం దేవుడు మనకు తప్పక మనకి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. అందుకనే తన ప్రజలందరికీ కూడా నోటి నిండా సంపూర్ణమైన నవ్వు ఇచ్చాడండి. కొంతమంది ఎవరైనా కానీ కుటుంబంలోనే మనం ఎదురుపడినా కానీ మనం నవ్వలేం. మన అక్క కానీ లేకుంటే మన తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎదురుపడినా కానీ ఒక్కోసారి మనం నవ్వలేం. మన తల్లిదండ్రులైనా మన ఎదురున్నా మనం నవ్వలేం. మన తండ్రి గారు మన ఎదురున్న మనము నవ్వలేం. కారణం ఏంటంటే మన నోటి నిండా ఏం లేదంట, నవ్వు లేదు. దేవుడు ఎప్పుడైనా కానీ మనము నవ్వాలనే ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే నవ్వేవాడికి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయండి. బహుశా మనకు దుఃఖం ఉండొచ్చు, ఏడుపు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, రోదన ఉండొచ్చు. మనము తెలియక మనము లోపల మనం ఏడుస్తూ ఉంటాం, తెలియక మనము లోపల బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నీ నోటిని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు నోటి నిండా నవ్విచ్చిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా నోటి నిండా నవ్వివ్వాలని తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు శారానుతో దేవుడు మాట్లాడినట్లుగా, అబ్రహాముతో మాట్లాడినట్లుగా మాట్లాడటమే కాదు, కానీ వాళ్ళు కావలసిన దాన్ని వాళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళు సంపూర్తిగా నవ్వారు, వాళ్ళు ఆనందించారు. వాళ్ళు నవ్వటమే కాదు, కానీ వారికి కలిగిన అందరినీ కూడా పిలిచి తన బంధువులను పిలిచారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా పిలిచారు, దాసుని అందరూ కూడా పిలిచారు. అయ్యా, మేము నవ్వుతున్నాం, సంతోషిస్తున్నాం, మీరు కూడా సంతోషించండి అని చెప్పారు. కారణం ఏంటంటే నా దేవుడు నన్ను దాటిపోలేదు, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినట్లుగానే, ఆ వాగ్దానం చేసినట్లుగానే నా జీవితం నెరవేర్చాడు, నాకు కుమారుని ఇచ్చాడని చాలా చక్కగా నవ్వారండి. హల్లెలూయా. మార్తా మరియా ఏడుస్తున్నారండి. వాళ్ళు జీవితంలో ఇక నవ్వు అనేది వారి జీవితంలో ఇక ఎన్నడూ కూడా లేదు అనుకున్నారు ఎవరైనా కానీ. అయ్యో, వాళ్ళ సహోదరుడు చనిపోయాడు, లాజరు. ఇక ఈ మార్తా మరియలు ఇక ఏడవటమే పని అనుకున్నారు. ఇక చూసిన బంధువులందరూ కూడా ఓదార్స్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక పోయిన తమ్ముడు ఎట్టో, పోయిన సహోదరుడు ఎట్టో తిరిగి రాడమ్మా అని ఓదార్స్తున్నారు, అంతే. కానీ ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడండి. ఇక్కడ యేసయ్య జోక్యం చేసుకున్నాడు. సమాధి వద్దకు వచ్చాడు, లాజరు అని పిలిచాడు, బిగ్గరగా పిలిచాడు. పిలిచినప్పుడు ఆ మాటను విన్న లాజరు
ఎలాగైతే ప్రేత వస్త్రాలతో చుట్టబడి పండుకొని ఉన్నాడో, నిద్రిస్తున్నాడో, అట్లాగే దిగ్గున లేచి అదే వస్త్రంతో దేవుని ఎదుట, అంటే యేసుక్రీస్తు వారి ఎదుటకు ఇట్లా వచ్చి ఉన్నాడు. వారి కట్లు విప్పిన తర్వాత లాజరు సజీవునిగా తన అక్కలకి అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? మనసారా నవ్వారండి. అనండి, మనసారా నవ్వారు. చచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఇదే బ్రతికి వచ్చారంటే ఎలా ఉంటుంది మనకి? సంతోషమే కొంతమందికే, కానీ కొంతమంది భయం వేసేస్తుంది. అయ్యో ఇది నిజంగా మా సహోదరుడేనా అని చెప్పిక వాళ్ళు అక్కడ పెట్టి పరుగు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట మార్తా మరియా, మీ ఎదుట జరిగినదే వాస్తవం. మీరు నమ్మారు కనుక దేవుని మహిమను చూశారు. మహిమను చూసిన మీరు ఇక ఎన్నడూ కూడా మీరు ఏడవద్దు, మీరు నవ్వండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అదే. ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనము నవ్వుతూ కూడా దేవుని మనము మహిమపరచాలి. ఎందుకంటే గడిచిన సంవత్సరాలన్నీ కూడా మనం భయంకరమైన చెరలో పట్టబడి ఉన్నాము. ఇక మీదట దేవుడు ఆ చెరలోనికి నిన్ను పంపించడానికి ఇష్టపడట్లేదు. విడిపించబడిన నీవు మనందరం కలిసి దేవుని యొక్క సీయోనులోనికి ప్రవేశించి మనము నోటి నిండా ఆయన స్తుతించాలి. మన నోటి వాక్కు ద్వారా ఆయన మహిమపరచాలి. మన ప్రార్థన ద్వారా ఆయన మనము ఘనపరచాలి. మనము స్తుతించడం ద్వారా ఆయన మహిమపరచబడాలి. హల్లెలూయా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇదే నోటితో మనము ప్రార్థన చేస్తాము, ఇదే నోటితో మనము వాక్యాన్ని చదువుతాము, కానీ ఇదే నోటితో మనము ఏడవటం కూడా దేవునికి ఇష్టం కాదు. ఈ నోటిని దేవుడు నింపుతానని మాట్లాడుతున్నాడు. అవయవాలు చేసిన దేవుడండి. అవయవాలు, ప్రతి ఒక్క అవయవం కూడా సక్రమంగా పనిచేయటానికి దేవుడే అన్నిటిని కూడా తగిన రీతిగా ఏర్పరిచాడు. కానీ ఉదయం ఏడుపు వచ్చినా కానీ సాయంత్రము నవ్వు వచ్చును. ఉదయం బాధ ఉండొచ్చు, కానీ దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఆ సాయంకాల సమయం కల్లా నీ నోటి నిండా నవ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఒకవేళ ఉదయాన్నే మనము లేచి బాధపడినప్పటికీ కూడా సాయంకాలం లోపల ఆ బాధను దేవుడు తొలగించి చక్కగా మనకి నవ్వునిస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. చాలా చక్కగా నవ్వటానికి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. అట్లాగే ఇక్కడ మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా నవ్వండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన నాలుక ఆనంద గానాలతో మనకి నిండి ఉండేనంట. హల్లెలూయా. ఎప్పుడండి నాలుక ఆనంద గానాలతో నిండి ఉండేది? ఎప్పుడండి? మనము దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన నాలుక ఊరకే ఉండదండి. ఎందుకంటే పాటలు పాడుతూ ఉంటుంది, గానం చేస్తూ ఉంటుంది దేవునికి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటుంది, గానాలు చేస్తూ ఉంటుంది నాలుక. మనం ఒక్కరిగా మనము ప్రయాణం అయిపోయి వెళుతున్నా కానీ, లేకుంటే స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళుతున్నా కానీ, దేవుడు మనతో ఉన్నప్పుడు మన నాలుక దేవుని గణపరుస్తూ ఉంటుంది. ఆనంద గానముతో నింపబడిన నోరు దేవుడిని స్తుతిస్తూ ఉంటుంది నాలుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మటుకైతే నేను చాలాసార్లు కూడా ఒంటరిగా బండి వాహనం తోలుతున్నప్పుడు పాటలు పాడుతూనే ఉంటాను. ఏదో ఒక వాక్యము నా నోట నుండి పలుకుతూనే ఉంటాను నేను. పోయిన వారం పిల్లలకి నేను నేర్పించాను కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 వచనాలు. అది మొత్తం కూడా ఈ వారము నా నోటి నిండా అది పలుకుతూనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకంటే దేవుడు మనల్ని నింపాడండి, ఆనందంతో నింపాడు. అలాగే సంతోషగానంతో కూడా దేవుడు మన నోటిని నింపినప్పుడు దాన్ని మనము అలుచుకోకూడదు. మనము ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం నింపబడ్డామో, దేవుని యొక్క వాక్కుతో మనం నింపబడ్డామో, దేవుని యొక్క గానంతో మనం నింపబడ్డామో, మనందరూ కూడా మౌనంగా ఉండకుండా మనం దేవుణ్ణి మనము స్తుతించాలి. ఈ నాలుక దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ నాలుక దేవుని మహిమపరచాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క నాలుకను నేను ఒక ఆనంద గానంతో నేను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు.
బహుశా ఇక మీదట మనం ఎప్పుడు కూడా ఇటువంటి సంతోష గానం మనం ఇక పాడలేమనుకుంటాం. మనం అయ్యో నాకు ఇటువంటి పాటలు నాకు రావే అని మనం అనుకుంటాం. కానీ మనకు వచ్చిన స్వరంతో మనము దేవుని మనము మహిమపరచాలి. మనకున్న నాలుక ద్వారానే దేవుని మనం మహిమపరచాలి. ఒక మూగామ కూడా దేవుని మహిమపరుస్తుందండి. ఒక మందిరంలో ఆమె నిలబెట్టారు పాట పాడమని. ఆమెకు వచ్చిరాని ఆ పాటను చాలా చక్కగా పాడుతుందండి, దేవుని కనపరుస్తుంది. బహుశా మనుషులకి చాలా తక్కువ మందికే అది సంతోషాన్ని ఇవ్వగలుగుద్ది, కానీ అందరికి కూడా ఏంట్రా ఇలా పాడుతుంది, ఏంట్రా అలాగే ఆమెను ఎందుకు నిలబెట్టారు, ఆమెను ఎందుకు పాట పాడమంటున్నారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నారో, ఏ ప్రజలైతే లోకం నుంచి రక్షించాడో వాళ్ళందరూ కూడా వాళ్ళ నాలుక ఎలాగ సాధనం చేసుకోవాలంటే గానంతో సాధనం చేసుకోవాలి, కీర్తనలతో సాధనం చేసుకోవాలి. ఆ సాధనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎంలోకి వచ్చి దేవుణ్ణి హృదయపూర్వకంగా కూడా ఆ నాలుకతో పాడి స్తుతించాలి. హల్లెలూయా. మన నాలుకను ఆనందగానంతో కూడా దేవుడు నింపుతానని మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క నాలుకను కూడా ఆనందగానంతో దేవుడు నింపాడండి. అందుకని ఇక్కడ అన్యజనులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిది. ఎప్పుడు చెప్పుకున్నారండి? వాళ్ళు చెరలోంచి విడిపించబడిన తర్వాత వారి నోటి నిండా నవ్వుతున్న వాళ్ళు సంతోష గాలంతో వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు అన్యజనులందరూ కూడా చూశారండి. వారి వైపు తేరి చూసి, అరే వీళ్ళేంటి ఇలాగ పాడుతున్నారు, ఇలాగ నవ్వుతున్నారు ఏంటి అని చెప్పి, అయ్యో దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాన్ని జరిగించారని చెప్పి అన్యజనులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎవరి గురించి అంటే దేవుని యొక్క ప్రజల గురించి చెప్పుకుంటున్నారు. వీళ్ళు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు, వాళ్ళ దేవుడు సజీవుడు, వాళ్ళ దేవుడు ఎల్లప్పుడూ కూడా వారి పక్షాన్ని నిలిచి ఉన్నాడు, వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమకూరుస్తున్నాడని చెప్పి అన్యజనులందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్యజనులు తన ప్రజల నిమిత్తమే సాక్ష్యంగా నిలబడి చెప్తా ఉన్నారు. అయ్యో ఇజ్రాయేల్ ప్రజల్లో ఇంతవరకు కూడా మేము ఇంత కార్యం మేము ఎప్పుడు కూడా చూడలేదు, ఇంతగా వీళ్ళు నవ్వుతారని మేము అనుకోలేదు, ఇంతగా వాళ్ళు నోరు తెరిచి గానం చేస్తారని మేము అనుకోలేదని చెబుతూ ఉన్నారు. ఇక్కడ అన్యజనులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. వీరి దేవుడు వీళ్ళ కొరకు గొప్ప కార్యాన్ని చేశాడు. వాళ్ళు బహుశా ఎప్పుడన్నా అనుకున్నారా, మా దేవత మా విగ్రహము ఎప్పుడన్నా మా కొరకు గొప్ప కార్యం చేసిందని వాళ్ళు ఎప్పుడు అనుకున్నారా? అనుకోలేదండి. నిజమైన జీవం గల దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే నమ్ముకున్నారో వారి పక్షాన దేవుడు కార్యం జరిగించినప్పుడు అన్యజనులు సైతం కూడా చెప్తా ఉన్నారు, అయ్యో నిజమైన దేవుడు ఈయనే, గొప్ప కార్యాన్ని జరిగించాడు, గొప్ప కార్యాలు జరిగించారని అన్యజనులు సైతం కూడా చెప్పుకుంటున్నారు. దేవుని ఎరగని ప్రజలందరూ కూడా, దేవుడు తెలియని ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు, అయ్యో వీరి దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు సజీవుడు, వీళ్ళ దేవుడు చూచుచున్న దేవుడు, వీళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడని అన్యజనులు సైతం కూడా చెప్పి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, అయితే మనందరం కూడా ఎట్లా ఉన్నామంటే సంతోషభరితులమైతిమి అంటారు. దేవుడు వారి పక్షాన అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడండి. కార్యం జరిగించడమో వాళ్ళు సంతోషించడం, కార్యం జరిగించడమో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సంతోషించడమే. ఇక్కడ ఈ కార్యము చాలా గొప్ప కార్యం అండి. ఇది ఇంత కార్యాన్ని చూసిన తర్వాత వాళ్ళు సంతోషభరితులైపోయారు. ఇక వాళ్ళు నిజంగా మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, నిజంగా దేవుడు మన వెంటే ఉన్నాడు, మనం విడిచిపెట్టలేదు. మనం చేసిన ఏ పాపమైనా
ఆయన ఎదుట ఏ దోషమైన మనం చేసినప్పటికీ కూడా మన దేవుడు మన ఎడల తన దయ చూపించి, తన కృపను చూపించి, తన వాత్సల్యత చూపించి మనల్ని కరుణించి మనల్ని సంతోషంతో మన దేవుడు నింపాడు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరూ కూడా సంతోషభరితులు అయిపోయారండి. దేవుడు మాట్లాడుతున్నాడు, సీయోన్లోకి వచ్చిన ప్రజలందరూ కూడా ఎలా ఉండాలంట? సంతోషభరితులుగా ఉండాలి. ఏదైనా కానీ ఉండొచ్చు, కానీ ఏ రోగమైనా ఉండొచ్చు, ఏ అప్పు అయినా ఉండొచ్చు, ఏ లేమి అయినా ఉండొచ్చు, వస్త్రహీనత అయినా ఉండొచ్చు, లేకుంటే ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎటువంటిదైనా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు సంతోషభరితులంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎట్లా ఉండాలి ఆయన సన్నిధులు అంటే, మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని మనం సంతోషభరితులుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా బెక్కముఖం వేసుకొని, లేకుంటే ఇంకొక రకంగా మనం ముఖం పెట్టుకొని వికారంగా చేసుకొని మనం ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి. ప్రభువా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు. నాకు ఈ బ్రతుకునిచ్చావు, నీకు స్తోత్రములు. నన్ను రక్షించావు, నీకు స్తోత్రములు. నన్ను కాపాడే, నీకు స్తోత్రములని మనము దేవుని మహింపరుచుకుంటూ మనము ఆయన సన్నిధిలో మనము సంతోషంతో మనం గడపాలండి. నిన్న ఒక వార్త కూడా చూసినప్పుడు అనిల్ అంబానీ గారు 1000 కోట్లు పెట్టి అంట పెళ్లి చేశాడు. 1000 కోట్లు పెట్టి తన కుమారుడు పెళ్లి చేసినప్పుడు ఆయన కంటతడి పెట్టుకున్నాడు. కంటతడి పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను ఇంత ఎదిగి ఇంత స్థాయికి నేను రావటానికి ఒకానొక రోజులో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. నా జీవితము ఆషామాషిగా సాగిపోలేదు. నేను ఈ స్థాయికి నేను వచ్చానంటే చాలా ఇబ్బందులను నేను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పి చాలా ఏడుస్తున్నాడండి ఆయన. కొన్ని కోట్లకు అధిపతి అండి ఆయన. మన ఇండియాలో కూడా చాలా ఉన్నతమైన ధనవంతుడు ఆయన. కానీ తన గత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని కన్నీటిని కార్చాడండి. ఏమండి, ఏ మనిషికైనా కన్నీరు ఉంటుంది, ఏ మనిషికైనా దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నట్టు రేపొద్దున ఉండకపోవచ్చు. రేపు జరిగేది ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనము ఎక్కడ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము తప్పకుండా మనం ఏం చేస్తాం? మనము కన్నీరు కారుస్తాం. కొన్ని సందర్భాల్లో రేరుగా, అంటే అప్పుడప్పుడు మాత్రమే సంతోషాన్ని మనం వ్యక్తం చేస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడో ఉండి ఏడటం కాదు, నా యొక్క సన్నిధిలో వచ్చి నువ్వు సంతోషించు. ఆ యొక్క సంతోషాన్ని నేను స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంతోషాన్ని నేను కొనసాగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసేది మనము అనుకొని మనం మౌనంగా ఉండటం కాదు, కానీ ఆయన యొక్క సన్నిధిలో మనము కూర్చొని సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి. సంతోషాన్ని ఆయనకి మనం తెలియపరచాలని. నేను సంతోషంగా ఉన్నాను తండ్రి, ప్రభువా నువ్వు నన్ను సృజించావు, నేను దుఃఖంగా నేను లేను, బాధగా నేను లేను, అనాలోచనగా నేను లేను, కానీ ఇదిగో నన్ను సృజించిన దేవుడు అయ్యా, నీ యొక్క సన్నిధిలో నేను వచ్చి ఉన్నాను. ఇదిగో నా యొక్క సంతోషాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నానని నీకు తెలియపరుస్తున్నాను. మనము దేవునికి మన సంతోషాన్ని తెలియపరచాలి. ఏంటి, మనం దుఃఖం వచ్చినప్పుడు దేవునికి తెలియపరచడం కాదు, ఇదిగో నేను సంతోషంగా ఉన్నానని చెప్పి దేవునికి మనము తెలియపరచాలి. దేవుడు అదే కోరుతున్నాడు. నేను గొప్ప కార్యాలు చేశాను మీరు అనుకుంటున్నారు కదా, ఆ కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే వ్యక్తపరుస్తున్నారండి. గొప్ప కార్యాలు చేశారని చెప్పి మౌనంగా వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనో లేకుంటే వాళ్ళ బంధువుల దగ్గర అక్కడ మౌనంగా కూర్చోలేదు, కానీ ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేమందరం కూడా సంతోషంతో ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే, ఒక మనిషికి నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే, నిజంగా దేవుడు తన పట్ల కార్యాన్ని చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా తలపోసుకొని అన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకొని దేవుణ్ణి మనసారా
నవ్వుతూ ఆనందంతో ఆయన స్తుతిస్తారో అప్పుడే నిజంగా తనలో సంతోషం ఉందని దేవుడు గ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకని ఆయన అన్నారు, మేమందరం కూడా మనము సంతోషభరితులమైతేమే. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మనందరం కూడా సంతోషంగానే ఉన్నాము. ఎక్కడంటే దేవుని యొక్క స్థలంలోనికి మనం వచ్చినప్పుడు, ఆ చెరలోంచి మనం విడిపించిన తర్వాత ఆయన యొక్క సన్నిధానంలో మనం ప్రవేశించినప్పుడు మనందరము కూడా సంతోషంగానే ఉన్నాము. ఎవరు కూడా దుఃఖముతో అనేటి వారు ఎవరు కూడా లేరు. దుఃఖం అనేది ఉండకూడదు. ఎందుకంటే నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడంటే నువ్వు దుఃఖంతో ఉండటానికి కాదు. ఎందుకు నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడంటే నువ్వు వేదన పడటానికి కాదు. నువ్వు సంతోషంతో దేవుడిని మహిమపరచడానికి, నువ్వు సంతోషంతో నువ్వు జీవించడానికి దేవుడు ఆ చెరలోంచి నిన్ను విడిపించాడు. ఆయన యొక్క సన్నిధికి నిన్ను రప్పించాడు. మరలా ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆ బాధపడటం నువ్వు ఉండకూడదు. ఆ బాధను అక్కడితో నువ్వు విడిచిపెట్టాలి. ఆ చెరలో ఉన్నావు, ఆ బందీ గృహంలో నువ్వు ఉన్నావు, అన్నీ కూడా దేవుడు విడిపించిన తర్వాత మరలా అవి అన్నింటిని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు మనము దేవుని నామాన్ని మనము అవమానపరచటము? ఆయన మన కొరకు గొప్ప కార్యం జరిగించటమే కాదు కానీ మనందరూ కూడా సంతోషంతో ఉన్నారని ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారండి. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా కానీ మనకి సంతోషాన్ని దేవుడు ఇచ్చాడండి. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, యేసుక్రీస్తు వారు, ఇదిగో బేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, బేదలైన వారు ధన్యులని మాట్లాడుతారు అంటే ధనవంతులని కాదు, వాళ్ళని ఇబ్బందులు వాళ్ళని కించపరచడం అని కాదు, కానీ బేదలైన వారు. బేదలకు ఏముంటుందంటే కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, దేవుని యొక్క గుణగణాలు వాళ్ళలో కనపడతా ఉంటాయి, లక్షణాలు వారిలో కనపడతా ఉంటుంది. ఒక ధనవంతుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నీ ధనవంతా కూడా నువ్వు బేదలకు ఇచ్చేసాయి, తర్వాత నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అంటే నీలో కనికరం కానీ, దయ కానీ, కరుణ కానీ, ప్రేమ కానీ కనపడాలంటే ఏంటి? నీ ధనము నీకు అభ్యంతరం కలగజేస్తుంది. నీ ధనము నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగకుండా నిన్ను అణిచివేస్తుంది. అందుకని ఏమీ లేని వ్యక్తిగా, భేదవాడిగా నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యం నీకు వస్తుంది. నీకు అన్నీ కలిగి ఉన్నాయేమో, ఆ కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వు గర్వించి ఏదో ఒక సమయాన్ని నన్ను విడిచి వెళ్ళిపోతావు. ఏమండి, ఏ ఆధారం అన్నా ఉందనుకోండి మనకి, మనం ఏం చేస్తాము? ఇది కాకపోతే అదిలే అనుకుంటాం మనం. ఏమండి, మనకు చేయటానికి 2 పనులు మనకు వచ్చాయండి. మనము 2 పనులు మనం చేయగలుగుతాం. 2 పనులు చేసేవాడికి ఇప్పుడు ఒక యజమాని దగ్గర పని చేస్తున్నాడు. ఆ యజమానుడు ఏమన్నాడు? ఏదో కోపంతో నువ్వు వెళ్ళిపో, నువ్వు పని చేయక్కర్లేదు, నీకు పని చేతరాదు, నీకు ఈ పని తెలియదు అని చెప్పి నేను మీద ఏదో ఒకటి నింద వేసి నేను పంపించేసానుకో, నువ్వేమనుకుంటావు మనసులో? నాకు ఈ పని కాకపోతే నాకు వేరే పని వచ్చు, నేను ఆ పనిలో నేను జాయిన్ అవుతాను అనుకుంటాం మనం. అంటే దేవుడు ఒకళ్ళకి అట్లా తలంతులు ఇచ్చినప్పుడు ఇక్కడ కాకపోతే అక్కడ వాడుకుంటారు. ఇక్కడ అందుకనే తన ప్రజలు కూడా అందరూ కూడా ఏంటంట, బేదలుగా ఉండి వాళ్ళు ఏమీ లేని వారుగా తన సియోనుకు వచ్చారండి. దీనత్వంతో ఉండిపోయారు, దేవుని యందు ప్రేమతో వాళ్ళు ఉండిపోయారు, దేవుని ఆరాధించే భక్తులుగా వాళ్ళు ఉండిపోయారు, దేవుని జనులుగా వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు అందుకని సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు ధనవంతులైన వారిని మనం చూసినట్లయితే వారికి ఏముంటుంది? పెద్ద విశాలమైన ఇల్లు ఉంటుంది, కానీ తండ్రి అక్కడ ఉంటాడు, తల్లి అక్కడ ఉంటుంది, పెద్ద కుమారుడు అక్కడ ఉంటాడు, పెద్ద కుమార్తె అక్కడ ఉంటుంది. 4 దిక్కులు ఉన్నాయండి. 4 దిక్కులకి ఒక్కొక్క దిక్కును పనిచేసుకుంటారు. అమ్మా ఆనందన్నావా అని కుమారుడు అడగలేదు, నానా టీ తాగావని కుమార్తె అడగలేదు. ఎందుకంటే తలో దిక్కులో స్థిరపడిపోయారు, తల ఒక రూమ్లో ఉండిపోయారు. ఎవరికి అందరూ కూడా ఉంటున్నారు, ఇల్లు అని కనపడుతుంది అందరికీ, కానీ నలుగురు 4 దిక్కులు జీవిస్తున్నారు. కానీ ఆ నలుగురు కూడా 4 దిక్కులు విడిచిపెట్టి ఒక దిక్కులోనే ఉంటే, అంటే ఒక స్థలంలోనే కూర్చొని ఉంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, సంతోషంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్న అంతటిని బట్టి కూడా కాదు, కానీ వాళ్ళ ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు ఇంకా కూడా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు కూడా అదే, తన ప్రజలందరూ కూడా విడిపించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏకజనముగా చేశాడు. ఇదిగో మనందరూ కూడా సంతోషభరితులమై ఇతిమి అని చెప్పి వాళ్ళు దేవుని నామాన్ని గణపరుస్తున్నారు.
చూడండి, దేవుడు తన ప్రజలందరూ కూడా విడిపించిన తర్వాత తన యొక్క సన్నిధి మందిర ఆవరణంలో కూడా వాళ్ళందరూ కూడా ప్రవేశించిన తర్వాత వాళ్ళందరూ కూడా తండ్రి యొక్క సన్నిధికి వాళ్ళు చేర్చబడ్డారు. నిజమైన దేవుని యొద్దకు చేర్చబడ్డారు. వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడుతూ సంతోషిస్తున్నారండి. దేవుడు అదే మాట్లాడుతున్నారు. మనందరం కూడా కలిసి మనము దేవుని మహిమపరచాలి. మనందరం కూడా ఆనందంతో ప్రభుని మనం గణపరచాలి. అటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మనం గాయపరచకూడదు. ఏది ఉన్నా లేకపోయినా కానీ దేవుడు మనకు నవ్విచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు. ఇవే చాలండి మనము దేవుని మనం ప్రేమించడానికి, దేవుని మనం వెంబడించడానికి. హల్లెలూయా. అలా ఇంకో వచనాన్ని మనం చదువుకుందాం. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మిగిలిపోయిన వారు అంటే దక్షిణ దేశంలో ప్రవాహంలో ఎట్లాగైతే పారుతున్నాయో, అంటే ఒక ప్రవాహ జలాలు ఒక చోటనైతే ఎట్లాగైతే ఉండవో అవి ఈ స్థలం నుండి ఆ స్థలం నుండి మరొక స్థలానికి ఎట్లాగైతే పారుతూ ఉంటాయో, అట్లాగే ఎక్కడైనా కానీ ఇంకా మిగిలిపోయిన మా వారు ఉంటారే, ఇంకా ఎక్కడైనా బబులోన్లో ఉండిపోయారేమో, ఐగుప్తులో ఉండిపోయారేమో, లేకుంటే పలానా దేశంలో ఉండిపోయారేమో, బానిసత్వంలో ఇంకా కూడా కొంతమంది మిగిలి ఉన్న శేషం ఎవరైతే ఉన్నారో, మిగిలిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, రాలేకపోతున్నారో వారిని కూడా దయచేసి వారిని కూడా విడిపించు ప్రభు అని ఇక్కడ మొరపెడుతున్నాడు ఇక్కడ భక్తుడు. అయ్యా, మిగిలిపోయిన మా వారిని కూడా విడిపించండి అని మాట్లాడుతున్నారు. మనం కూడా అట్లాగే మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం పరంగా కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కుటుంబంలో 10 మంది ఉన్న కుటుంబంలో నన్ను రక్షించుకున్నావు. ఇంకా 9 మంది మా వాళ్ళు అంధత్వంలో బ్రతుకుతున్నారు, లోకాశల్లో బ్రతుకుతున్నారు, లోకేచ్ఛల్లో బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు. వారిని కూడా విడిపించి రక్షించు అని ఇక్కడ మనం మాట్లాడాలి. రక్షించబడిన వ్యక్తి రక్షింపబడవలసిన వారి నిమిత్తమై, అంటే కుటుంబస్తుల నిమిత్తమై ప్రార్థించాలి. సంఘంలో ఇంకా రక్షించబడిన కుటుంబాలు ఇంకా కొంతమంది ఉన్నారు కుటుంబాలు, వారి గురించి ప్రార్థించాలి. రక్షణ లేని వారి గురించి ప్రార్థించాలి. మన దేశంలో రక్షణ లేని వారు అనేకులు ఉన్నారండి. రక్షించబడలేదు ఇంకా వాళ్ళు. కొంతమంది రక్షించబడి ఆ రక్షణ కోల్పోయిన వారు ఉన్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకను కూడా దయతలచి నీ కరుణ చూపించి ఇంకను కూడా రక్షించవలసిన వారు ఉన్నారు, వారందరూ కూడా రక్షించు. నేను ఒక్కడే నిన్ను స్తుతిస్తున్నాను. వారందరూ కూడా మేమందరం కూడా రక్షించబడిన తర్వాత మేమందరం కూడా నిన్ను స్తుతించడము మరలా అదొక ఎత్తుగా ఉంటుంది, అదొక భాగ్యంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ భక్తుడు మొరపెడుతున్నాడు. అయ్యా, నదులు ఎలాగైతే ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ప్రవహిస్తాయో అలాగే ఎక్కడైనా కానీ మా వాళ్ళు ఉండిపోయారేమో, ఇంకను కూడా ఆ యొక్క చెరలో ఉండిపోయారేమో, దయచేసి నీ కళ్ళకి ఏది కూడా మరుగే ఉండదు కదా, ఒకసారి అందరిని కూడా చూడు నా తండ్రి, దయచేసి. అలాగే ఇంకెవరైతే మిగిలిపోయి ఉన్నారో, ఇంకా రాలేని వారు ఎవరైతే ఉన్నారో, సియోన్లకు ఇంకా కూడా రాలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రప్పించని ఇక్కడ భక్తులు మొరపెడుతున్నాడు. నిజమైన భక్తులు మొరపెట్టేది ఏంటంటే అట్లాగే మొరపెడతారండి. వారి గురించి వాళ్ళు ఆలోచించరు, కానీ వాళ్ళు ఇతరుల గురించి వాళ్ళు ఆలోచిస్తారు, ఇతరుల రక్షణ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మిగిలిపోయిన వారు, బంధకంలో ఉన్నవారు ఇంకా కూడా వాళ్ళు విడిపించబడిన వారు దేవుని మహిమపరచాలని వాళ్ళు వారి గురించి ప్రార్థన చేసేటి వారుగా ఉంటారు. అందుకని మిగిలిపోయిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ భక్తుడు మొరపెడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 5వ వచనము మనము, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క మాట దేవుని యొక్క సువార్త పని చేయటానికి, దేవుని యొక్క పొలంలో పని చేయడానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇక్కడ రాయబడింది. ఈ యొక్క 5వ వచనంలో కన్నీళ్లు విడిచుచు విత్తువారు. ఏమండి, పొలంలో పనిచేసే రైతు ఎప్పుడైనా కానీ కన్నీళ్లు విడిచుచు విత్తడండి. ఎందుకంటే ఆయన విత్తేది మరలా నాకు ఏదైతే నేను 1 బస్తా ధాన్యాన్ని నేను విత్తుతున్నాను, నేను 100 బస్తాల ధాన్యం నేను కోస్తానే అనుకునే ఆయన విత్తుతాడు. లోకంలో ఉన్న ఈ పొలాల గురించి, ఆ విత్తనాల గురించి దేవుని యొక్క మాట మనతో మాట్లాడతలేదండి.
సేవా పరిచర్యలో ఉన్న విత్తనము, ఈ వాక్యం అనే విత్తనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఒక చెట్టు పెట్టారు, ఒక అరటికాయ చెట్టు పెట్టారు. పెట్టిన తర్వాత అది కొన్నాళ్ళ తర్వాత కన్నీళ్ళతో ఎవరైనా పెడతారు? ఎవరైనా చెట్లు మీరు నాటినప్పుడు ఎవరన్నా మీరు గమనించారా? కన్నీళ్ళతో ఎప్పుడైనా పెడతారా వాళ్ళు? ఎవరైనా బహుశా ఏదైనా అప్పులో ఉన్నప్పుడు ఏదో ఆ బాధతో పెడతా ఉంటారేమో, కానీ అది పక్కన పెట్టండి. ఎక్కువ కన్నీళ్ళు కాదండి, మొక్క నాటేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంతో పెడతారు. కొంతమంది చూడండి, రాజకీయ నాయకులు కానీ, లేకుంటే పేరుగాంచిన కలెక్టర్లు కానీ, లేకుంటే అధికారులు కానీ, వాళ్ళు చాలా మటుకు కొన్ని ప్రాంతాలకు వచ్చేసి ఏం చేస్తారంటే మొక్కలు నాటుతా సంతోషంతో ఫోటో దిగుతూ ఉంటారు. ఇట్లాగా ఫోటోకి చక్కగా మంచిగా ఫోజ్ ఇస్తూ ఉంటారు, మంచిగా స్మైల్ ఇస్తూ ఉంటారు. ఇదిగో మేము ఈ పలానా మొక్క నాటాము, పలానా విత్తనాలు మేము ఇచ్చామని చెప్పి చాలా సంతోషంతో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీరు కార్చరండి. ఇక్కడ కన్నీళ్ళు కార్చేవాళ్ళు ఎవరంటే దేవుని యొక్క సేవకులు. ఇర్మియా ఉన్నాడు, బహుశా ఆయన జీవితం ఏంటిది? కన్నీళ్లు విడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ప్రభు మాట్లాడేది ఏంటంటే, ఎవరైతే చెరలో నుంచి నేను విడిపించానో, ఎవరైతే సియోన్లోకి వచ్చారో, ఎవరైతే ఆనందంతో నింపబడ్డారో, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా యొక్క పని నిమిత్తం వాళ్ళు పని చేయాలి. నేను ఎవరైతే ఏర్పరచుకున్నారో వారందరూ కూడా పని చేయాలి. వాళ్ళు ఎటువంటి పరిచర్య చేయాలంటే కన్నీళ్లు విడుస్తూ వాళ్ళు విత్తాలి. వాళ్ళు ఒక రైతుని సాదృశ్యంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. ఆయన ఇక్కడ కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానంతో పంట కోసేస్తారు. ఏంటంటే కన్నీళ్లు? యేసుక్రీస్తు వారు దాదాపుగా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేశారు. పరిచర్య చేసిన తర్వాత ఆయన పరిచర్య అంతా ఎలా ఉందంటే కన్నీటితోనే ఉందండి. ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ, అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను బాగుపరచు, నాకు పలానా రోగము, పలానా దెయ్యం పడింది నా కుమార్తెకి, నా కుమారుడు చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు, ఇయే సాకులు. ఎవరన్నా కానీ అయ్యా నువ్వేమైనా పుచ్చుకుంటావా, ఏమైనా తింటావా, లేకుంటే పలానా నీకు ఇది తీసుకో అయ్యా అని చెప్పి ఎవరన్నా అన్నారా? ఆయనకి కావలసింది ఏది కూడా ఎవరు కూడా గ్రహించలేకపోయారండి. ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు, అయ్యో నాలో దెయ్యం ఉంది, దాన్ని తొలగించుకోవడానికి నేను ఆయన వద్దకు వెళ్తున్నాను, నాలో అనారోగ్యం ఉంది, అది పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నాను. కానీ చూడండి, ఆయన పరిస్థితిని ఎవరు కూడా చూడలేదు. ఆయనకి ఏదైతే అక్రమం ఉన్నదో ఎవరు కూడా చూడలేదండి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు లాభం కొరకే వాళ్ళు వచ్చారు, వారి ఆనందం కొరకే వాళ్ళు వచ్చారు. అయ్యో ఆయన జీవితం ఏంటో, ఆయన మాట ఏంటో, ఆయన చిత్తం ఏంటో అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. వారు స్వస్థత కొరకు, వారు బాగు నిమిత్తం, వారి కుటుంబము సంరక్షణ కొరకే వచ్చారండి. కన్నీటితో వచ్చారు, ఆనందంతో తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటి ప్రయోజనము? దేవుడు స్వస్థపరుస్తాడు. మనుషులందరికీ కూడా అనారోగ్యం ఉంది, స్వస్థపరుస్తానని ఆయన చెప్పాడు, స్వస్థపరుస్తాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క కార్యాలు మనము చూసిన మనందరం కూడా ఆయన్ని మనం మహిమపరచాలి. ఆయన 3-4 సంవత్సరాలు కూడా కన్నీటితో తన పరిచర్యను అలాగే కొనసాగించాడండి. ఏ ఒక్కరోజు కూడా కన్నీరు కూడా విడవకుండా లేడైనా ప్రతిరోజు ప్రతి ఒక్క సమయం కూడా ప్రజల నిమిత్తమే కన్నీరు కార్చారు, సంఘం నిమిత్తమే కన్నీరు కార్చాడు. ఈ ప్రజలందరూ కూడా నశించిపోకూడదు. ఇదిగో నా చేత పంపబడిన యొక్క దేవుని యొక్క వాక్యము నేను కన్నీరుతో విత్తుకుంటూ పోతున్నాను. యెరూషలేములో కావచ్చు, సమరయలో కావచ్చు, యోదయలో కావచ్చు, భూదిగంతంలో వరకు కావచ్చు, ఆయన కన్నీటితో ఆ విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. చివరికి ఏంటంట సంతోష గానంతో ఆ పంట కోసాడు. ఏంటి ఆ పంట అంటే ఆత్మల పంట. అనేకులు కూడా సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుని గణపరిచి ఆయన నామం ద్వారా బాప్తిస్మం పొందుకున్నారు, రక్షించబడ్డారు. రక్షించబడిన వ్యక్తి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుకి ఇష్టంగా జీవిస్తున్నారు. ఆత్మ రక్షించబడింది. అందుకనే ప్రభు ఒక మాట మాట్లాడతాడు, ఒక పాపి రక్షించబడటము పరలోకంలో గొప్ప విందు. దేవదూతలు కూడా ఒక పాపి రక్షించబడిన తర్వాత ఆకాశం నుండి తేలి చూస్తాయంట, తొంగి చూస్తాయంట. ఆ సంతోషాన్ని వాళ్ళు కూడా పంచుకుంటారంట, గొప్ప విందు చేస్తారంట. అక్కడ ఎప్పుడు కూడా సంతోషంతో వాళ్ళు ఉంటారంట. ఎందుకంటే ప్రభువా నువ్వు విత్తన విత్తనము ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు,
నువ్వు సేవకులు నాటిన ఆ విత్తనము కూడా ఎక్కడ కూడా వ్యర్థంగా పోలేదు. ఇదిగో పలానా కుమారుడు రక్షించబడ్డాడు, పలానా కుమార్తె రక్షించబడింది, పాపాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, పాపాన్ని కడుక్కున్నారు నీ రక్తంలో, వాళ్ళు నమ్మారు, వాళ్ళ ఆత్మ రక్షించబడింది, వాళ్ళ ఆత్మ క్షేమంగా రక్షించబడింది అని చెప్పి వాళ్ళు సంతోషిస్తారన్నమాట. ఇక్కడ అదే కన్నీళ్లు విడుచు అనేకులు కూడా సేవకులు ఏం చేస్తారంటే కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. కన్నీళ్లు విడుస్తూ వాక్యాన్ని విత్తుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళ పని అదే, దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ పని చేయటమే వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత అదే. ఎందుకంటే సంతోషంతో వాళ్ళు పంట కొయ్యాలంటే దేవుడు చెప్పిన సమయాన్ని వాళ్ళు వినియోగించుకొని, దేవుడిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకొని ఈ యొక్క వాక్యంలో ఉన్న విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని విత్తుకుంటూ పోవాలి. తర్వాత వాళ్ళకు ఫలితం ఉంటుంది. ఏంటంటే సంతోష గానాలతో వాళ్ళు ఆ పంటను కోస్తారు. ఎక్కడైతే విత్తారో ఆ పంటను వాళ్ళు కోస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చివరి వచనాన్ని, పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రములు. ఏమండి, ఏ రైతు కూడా ఒక ఎకరంలో విత్తనాలు చల్లడానికి పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని వెళ్ళడు. ఏమండి మా భారతమ్మ గారు, ఏ రైతు కూడా ఒక ఎకరాన్ని ఉందనుకోండి, ఒక ఎకర భూమి ఆయనకు ఉంది, పిడికెలు విత్తనాలు సరిపోతాయా? పిడికెడుతో ఇది తీసుకుని పోతాడు, ఆ విత్తనాలు సరిపోతాయా? సరిపోవు. ఒక బస్తానో లేకపోతే బస్తానారో 2 బస్తాలు తీసుకెళ్తాడు. ఆ ఎకరానికి సరిపడే విత్తనాలు తీసుకెళ్తే దాన్ని చల్లుతాడు. అక్కడ ఆ విత్తనాలు నాటుతాడు, అవి మొలకెత్తుతాయి, తర్వాత మంచి ఫలాలు ఇస్తాయి, తర్వాత పంటకు వస్తాడు. సంతోషంతో ఆయన తన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిచ్చేది ఏంటంటే, ఇక్కడ పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఏమిటి దేవుని యొక్క మాట? బైబిల్లో మనం చదువుతున్నప్పుడు చాలా కొన్ని వచనాలు, అంటే ఏదో ఒక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. దేవుని యొక్క మాట మనకి ఎలా వస్తూ ఉంటుందంటే, మొదటిగా మనము ఆ యొక్క కొద్దిగా మాటను, అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఎలాగా చేత పట్టుకుంటాం, మనము ఇక్కడ ఒక అరచేతితో మనం ఇట్లా పట్టుకుంటాం, అంటే పిడికెలతో ఇట్లా పట్టుకుంటాం మనం. అట్లాగే సేవకులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క వాక్యాన్ని పిడికెలతో రైతు ఎట్లాగైతే విత్తనాలు పట్టుకుంటాడో, ఈ యొక్క సేవకుడు ఏం చేస్తాడంటే ఆ పిడికెలతో బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఏం చేస్తాడు? విత్తనములు ఆ రైతు ఎట్లాగైతే చేత పట్టుకొని ఏడ్చుచు విత్తుతాడు, ఇక్కడ సేవకుడు ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఏడ్చుచూ పోతూ విత్తుతూ ఉంటాడు. ఇక్కడ ప్రభు యొక్క మాట సెలవిచ్చేది ఏంటంటే, సేవకులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎటువంటి భారం ఉండాలంటే యేసుక్రీస్తుకు కలిగిన ఆ మనసు కలిగి ఉండాలి. ఆయన చేసిన పరిచర్య ఎట్లాగైతే ఉందో అటువంటి రీతిగానే ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక అట్లా ఉండకపోతే ఆయన సేవకుడే కాదు, అట్లాగా మోసుకొని పోకపోతే ఆయన కుమారుడే కాదు, కుమార్తె కాదు. దేవుడిచ్చిన ప్రతీది కూడా మనము నెరవేర్చాలి. ప్రతి ఒక్క మాటను మొదటిగా మనం వినాలి. విన్న తర్వాత నేనేం చేయాలి ప్రభువా? మనము వాక్యం విన్న తర్వాత మనము ఇంటికి వెళ్ళి, లేకుంటే మన స్థలానికి మనం వెళ్ళి మనం చేయవలసిందేంటి? ఆయా సమయానికి మనము ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ప్రభు ఈ ఒక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, నీ యొక్క చిత్తం ఏమై ఉన్నది, నాకైతే అర్థం కాలేదు, నాకైతే బయలుపరచు అని మనం మాట్లాడాలి. అర్థమైనట్టుగా మనము దేవుని చిత్తం చేయాలి. అర్థం కాకపోతే మరలా ఆయన సన్నిధిలో మనము గోచారాడాలి, మనం ఆయన్ని అడగాలి. మనము వాక్యం ఆయనదే, ఈ యొక్క గ్రంథం ఆయనదే కాబట్టి ఆయనే మనం అడగాలి, ఆయన ద్వారే మనం పొందుకోవాలి మరలా ఆ యొక్క మాటలు. అందుకని సేవకులు పిడికెడు చేత పట్టుకొని ఈ యొక్క జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని ఏడ్చుచూపు విత్తుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫలితం వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నాలాగా పరిచర్య చేస్తారో, అంటే యేసుక్రీస్తులాగా పరిచర్య చేస్తారో అటువంటి పరిచర్య చేసే వ్యక్తులు కావాలి, అటువంటి పరిచర్యను కొనసాగించే వ్యక్తులు కావాలి. సాధు సుందర్ సింగ్ని ఒకరోజు కొంతమంది ఆయన్ని ఒక భయంకరమైన గుంటలో దింపారండి. ఆ గుంటలోనంట తేళ్ళు, పాములు, ఇంకా ఏదో భూ సంబంధమైనవి కొన్ని ఇంకా ఉంటాయి, జెర్లు అంటాం కదా మనము, కాళ్ళ జెర్లు కావచ్చు, పాములు కావచ్చు,
కానీ పావులు ఉన్నాయంట ఆ బావులు. ఆయనకు తెలీదు, అది కటికి చీకటి అయిపోయింది అది. కానీ ఆయన ఎక్కడున్నాడో ఆయనకి తెలీదు. సాధు సుందర్ సింగ్ సొంత ఇంటి వారే ఆయన వెలేశారు. ఆహారంలో విషం పెట్టి ఆయన చంపాలనుకున్నారు, కానీ సావలేదు. ఏంటి? ఆయన ప్రార్థనాపరుడండి. దేవుని యొక్క చిత్తం ఆయన మీద ఉంది. ఆయనకి మరణము వచ్చింది అనుకున్నా కానీ, వీడు చచ్చిపోతాడు అనుకున్నారు కానీ ఆయన చావలేదు. కానీ ఆయనకి ఇంకా కూడా పని ఉంది. ఏం పని అంటే పిడికిలి విత్తనాలు చేత పట్టుకొని వేడ్చుచూ ఆయన విత్తాలి. అదొక దేవుని యొక్క చిత్తము ఆయనకి ఇంకా కూడా ఉంది. అది నెరవేర్చక పడలేదు. అందుకనే ఆయా ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు, అరే వీడు ఇట్లా ప్రజలందరూ కూడా మేలుకరమైన మాటలు చెబుతున్నారని చెప్పి అతను తీసుకెళ్ళిపోయి ఒక బావిలో పడేశారు. కానీ ఆ బావిలో పాములు విష సర్పాలు తిరుగుతున్నాయి. కానీ ఆయనకి ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయనకి ఆ ప్రాంతం. కానీ చేస్తున్నది ఏంటంటే ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఎవరైతే ఈ పరిచర్య ఇచ్చాడో, ఎవరైతే నన్ను ఈ పరిచర్యకి నన్ను ఏర్పరిచారో, నేను ఆ దేవుడికే మొరపెడుతున్నాను. ఆ దేవునికి మొరపెట్టిన తర్వాత అక్కడంట దేవుని యొక్క తేజస్సు అంతా కూడా, దేవుని యొక్క మహిమ అంతా కూడా అక్కడ సంచారం చేస్తుందంట. తర్వాత ఎల్లారు చూసినప్పుడల్లా ఆయన బావి నుంచి బయటకు వచ్చాడంట. ఆ చెరల నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ వాక్యం చెబుతున్నాడు. ఆయన పడేసిన కొందరు చూసి, అరే ఏ మనిషి కూడా అక్కడి నుంచి బయటకు పడటం అసాధ్యము, అయినా ఆయన బయటికి పడకముందు కూడా అక్కడ ఏదో ఒక పాము కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టి చంపేయలే, ఈయన బతికే ఉన్నాడేంటి అని చాలామంది కూడా ఆయనకి బతకడమే పెద్ద గొప్ప విశేషం అనుకుంటే, ఆయన బ్రతికి మళ్ళా అనేకులకి కూడా సంతోషంతో ఆ యొక్క వాక్యాన్ని పిడికిల విత్తనాలు ఎలాగైతే రైతు పట్టుకొని పోతున్నాడో అక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదే చనిపోయిన అనుకున్న వ్యక్తి మళ్ళీ బ్రతికి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఏడ్చుచూ పోతున్నాడు. ఇదే విడ్డూరం అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవండి, ఎంతో ఆశ్చర్యము. ఆయనకి అందుకని ఒక పేరు పెట్టాడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఎవరికి అందదు. ఆయన ఆశ్చర్యం కూడా ప్రజలందరూ కూడా ఎలా ఉంటుందంటే ఇది జరగదు అనుకుంటారు, కానీ దేవుడు దాన్ని జరిగించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని చెందుతారు. సాధు సుందర్ సింగ్ జీవితంలో కూడా అదే జరిగింది. ఆశ్చర్యంగా కన్నీటితో ఆయన విత్తనాలు విత్తుకుంటా పోతా ఉన్నాడు. ఈరోజు ప్రభు కూడా అదే కోరుతా ఉన్నాడు. అటువంటి వారు కావాలి, అటువంటి పరిచారకులు కావాలి, అటువంటి సేవకులు అట్లాగా చేస్తూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఇక్కడ సంతోష గానము చేయొచ్చు, పనులను మోసుకొని వచ్చేదారు. చివరికి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే కన్నీరుతో విత్తనాలు విత్తుతూ ఉన్నారో అటువంటి సేవకులందరూ కూడా ఎటువంటి ఫలితాన్ని పొందుకుంటారంటే వాళ్ళు ఆత్మలను సంపాదిస్తారు. పనులను మోసుకొని వచ్చేదారు. ఒక రైతు ఉన్నాడు, పొలాన్ని పండించాడు, పొలాన్ని నూర్చాడు. నూర్చిన తర్వాత దానిని ఎక్కడ తీసుకొస్తాడు? తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. కూరగాయలు పండించిన తర్వాత తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. ఇట్లాగే సేవకులు చేసేది ఏంటంటే ఆ కన్నీరు విడుస్తూ విత్తుతున్నప్పుడు కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఆ ఆత్మలు పనులు అన్నమాట. ఈ పనులను సంతోషంతో దేవుని వద్దకు చేరుస్తారన్నమాట. అదే బాధ్యత, అదే బాధ్యత ప్రతి ఒక్క సేవకులది కూడా. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రజలందరూ కూడా విడిపించాడు దేవుడు. వాళ్ళందరూ కూడా గొప్ప కార్యాలు జరిగించారు. వాళ్ళ నోటి నిండా నవ్వించాడు, వాళ్ళ నాలుకను ఆనందగానంతో నింపాడు, వాళ్ళందరూ కూడా సంతోషాన్ని నింపాడు. చివరిగా తన సేవకులను కూడా కన్నీటిని దేవుడు చూశాడు. ఆ కన్నీటికి ఫలితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకని మనమందరం కూడా దేవుని మనమందరం కూడా మనము మహిమపరచాలి. మనందరం కూడా మన వ్యక్తిగతంగా ప్రభుని మనం గణపరచాలి. మన వ్యక్తిగతంగా ప్రభుని మనము మహిమపరిచేటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క కన్నీటికి దేవుడు ఆ కన్నీటిని ఏం చేస్తాడంట? ఆనంద బాష్పాలుగా దేవుడు చేస్తాడు. ఈ యొక్క కన్నీరు కూడా వ్యర్థంగా పోదండి. ఈ యొక్క కన్నీరు కూడా వ్యర్థంగా భూమి మీదకి చెందించబడదు. ప్రతి ఒక్క కన్నీరికి విలువ ఉన్నది, ప్రతి ఒక్క సంతోషానికి విలువ ఉన్నది, ప్రతి ఒక్క గానానికి కూడా విలువ ఉన్నది. అటువంటి విలువ కలిగిన వారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే ప్రతి ఒక్క చెరల నుంచి దేవుడు మనల్ని విడిపించి మన నోట నిండా దేవుడు నవ్వించాడు.
చివరిగా తన సేవకులను దేవుడు ఏర్పరచుకొని మన ఆత్మలను నశించిపోయే ఆత్మలుగా మనం ఉన్నప్పుడు దేవుడు రక్షించి మన ఆత్మలకు శాంతినిచ్చిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడి కృప మనందరికి కూడా సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన ఈ యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగరుడ, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ యొక్క కీర్తన 126వ కీర్తన ద్వారా ప్రభా, అయా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నీ ప్రజలను ప్రభా అయా సియోనుకు ప్రభ రప్పించినప్పుడు తండ్రి, అయా వారి చెరల నుంచి విడిపించినప్పుడు తండ్రి, నీ ప్రజలందరూ కూడా ప్రభా ఒక కల కనిన వారుగా ప్రభా వాళ్ళు ఉన్నారు ప్రభా. అయా తండ్రి, వాళ్ళ నోట నిండా నవ్వించావు తండ్రి. అయా వారి నాలుకను ఆనంద గాలతో నింపిన తండ్రి, నీకు స్తోత్రములు. అన్యజనులు చెప్పుకొని చున్నారు, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని ప్రభా అన్యజనులు ప్రభా సైతం ప్రభా చెప్పుకొని చున్నారు. నీకు వందనాలు ప్రభ. నీ ప్రజలందరూ కూడా సంతోషంతో నీ యొక్క సన్నిధిలో ప్రభ గడిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభ కన్నీరు విడుచుచు అయ్యో విత్తుతూ పోవు ప్రతి ఒక్కడు కూడా ప్రభా సంతోష గాలతో ప్రభా అయా పంట కోసేద్దరని ప్రభు మీరు సెలవు ఇచ్చినట్లుగా ప్రభా నీ యొక్క ప్రభ వాక్యాన్ని ప్రభా మా యందు స్థిరపరచండి ప్రభా. ఈ యొక్క విత్తబడిన ఈ యొక్క వాక్యాన్ని ప్రభ ఆధ్యాత్మికంగా మేము అయా ప్రభ తండ్రి ఆలకించాం నా తండ్రి. ఈ యొక్క ప్రభ వాక్యాన్ని మా జీవితంలో ప్రభా ఇదిగో ఫలింప చేయమడుగుచున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా నీకు ఇంకా కూడా దగ్గరగా మేము జీవించడానికి కృప చూపించండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నా తండ్రి నిన్ను మహింపరిచే భాగ్యము దయచేసి పెట్టమడుగుచున్నాను. అయ్యా వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా గొప్ప కార్యాన్ని జరిగించమడుగుచున్నాను. ఆశ్చర్యాన్ని ప్రభా అద్భుతాన్ని మీరు జరిగించమడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.